శ్రీశైలేశదయాపాత్రం దేవక్తాదిగుణానం నిత్యంద్రమణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽస్య దైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యశ్చ నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్మయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాङ्कुतमनिं వ్రతోऽస్మి నిత్యం తత్వేన యచ్చిదధీశ్వరదస్వభావः భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్ రమణీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసై షడ్భిः సమాకీర్ణం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠదప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతే సర్వయల్మిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేదో మమ స్పృహయతే కిమతః పరేణ नो चेर्ममापि यतिशेखर भारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికి కూడా నమస్కారం అండి. మనం పోయిన నెల అంటే ఫిబ్రవరి 20వ తారీఖు చిట్టచివరిగా మనం పాఠం చెప్పుకున్నాం అనమాట. దాంట్లో కూడా ద్వితీయ అంశంలో విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో దాంట్లో 3వ అధ్యాయం చెప్పుకున్నాం అనమాట. 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. 4వ అధ్యాయం ప్రారంభించవలసి ఉండింది, కానీ అనేక కారణాల వల్ల కాస్త విరామం ఇవ్వాల్సి వచ్చిందనమాట. అది కూడా తప్పించలేనటువంటి కారణాలు. కర్ణుడి యొక్క మరణానికి చాలామంది కారకులండి, ఒకరు కాదు ఇద్దరు కాదు. ముందు కుంతి నుంచి ప్రారంభమవుతుంది. జన్మనిచ్చినటువంటి కుంతీదేవి నుంచి కూడా ప్రారంభమై అనేకటువంటి శాపాలు అన్ని చివరికి ఆయన మరణం కారణాలు చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఈ సుమారు 20 రోజులు అనేక కారణాలు అన్నమాట. ఇంకొంచెం ముందుగా ప్రారంభించేటువంటి అవకాశం ఉండింది, కానీ అది కూడా తప్పిపోయింది. సరే, ఎలాగైనా చిట్ట చివరికి ఈరోజు ప్రారంభం జరుగుతుందన్నమాట. మళ్ళా మన విష్ణు పురాణం చదువుకోవడం, ముఖ్యంగా మా కుమారుడు విదేశాల నుంచి రావటము, వాడితో కాస్త సమయం గడపటము, అది కూడా వాడు మా దగ్గరికి వచ్చేదానికి ముందే మేమే వాడిని కలవడం పోయి, ఇవన్నీ చాలా బిజీ షెడ్యూల్లో ఉండిపోయింది అనమాట. సరే, కొద్దిగా కూడా మనం ఎక్కడన్నా పోయి చెప్పుకునే వాళ్ళు ఇంతకుముందు. అటువంటి అవకాశం కూడా లేకపోయింది. లేకుంటే వేరెక్కడన్నా పోయినప్పుడు కూడా కాస్త 10-15 రోజులు పోతే అక్కడే ఏదో ఒక సౌకర్యం కల్పించుకొని మనం క్లాస్ చెప్పుకోవడం జరిగేది. కానీ అటువంటి సౌకర్యం కూడా దొరకలేదు, ఎందుకంటే పూర్తిగా వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నందువలన ఈ క్లాస్ చెప్పుకునే అవకాశమే లేకపోయింది కొద్దిగా కూడా. సరే, అందువలన ఇంకా విరామం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సరే, ఇంగ్లీష్లో బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. అంటే అసలు వదిలిపెట్టడం కంటే కూడా కొంచెం ఆలస్యంగానే ప్రారంభించడం మంచిదని దాని తాత్పర్యం అనమాట. బెటర్ లేట్ దాన్ నెవర్ అంటే చేయకుండా ఉండిపోవటం కంటే కూడా కలిసి ఆలస్యమైనా కూడా ఏదో ముందుకు పోతూ ఉంటే అదొక సంతోషం. అందువల్ల చివరికి ఈరోజు మరి ఆ శుభగడియలు వచ్చింది. మరి ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం మనం. కాబట్టి మనం విష్ణు పురాణంలో 2వ అంశంలో, ద్వితీయ అంశంలో చతుర్థో అధ్యాయ
అంటే 4వ అధ్యాయం ప్రారంభించాలి. మనకి ద్వితీయ అధ్యాయంలో భారతాది నవకంఠ విభాగము, ఆ తర్వాత అంతకుముందు జంబూద్వీపం యొక్క వర్ణన, ఆ జంబూద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చినది, తర్వాత దానికి పరిసరాలన్నీ ఎలా ఉంటాయి ఏమిటి, అవన్నీ కూడా నదులు నదములు అవన్నీ చాలా చక్కగా చదువుకోవడం జరిగింది అనమాట ఈ 3వ అధ్యాయం వరకు. మరి ఈరోజు ప్లక్షాది దీప వర్ణనం, అంటే ప్లక్ష అనేటువంటి ఒక దీపం కూడా ఉంది అనమాట. ఆ దీపం యొక్క వర్ణన అది ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ఇది కొద్దిగా పెద్ద అధ్యాయమే అన్నమాట, వాడు 90 శ్లోకాలు పైనే ఉన్నది. కాబట్టి ముందు మనం శ్లోకాలు చదువుకుందాము, ఆ తరువాత వాటి యొక్క ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పుకుంటూ ముందుకు పోదామండి. కాబట్టి విష్ణు పురాణం 4వ అధ్యాయము అంటే ద్వితీయ అంశాలు. శ్రీపరాశర ఉవాచ క్షారోదేన యథా ద్వీపో జంబూ సంజ్ఞో అభివేష్టితః సంవేష్ట్య చార ఉదధిం లక్షదీపస్తథా స్థితః. క్షారోదేన యథా ద్వీపో జంబూ సంజ్ఞో అభివేష్టితః సంవేష్ట్య చారముదధిం లక్షద్వీపస్తథా స్థితః. జంబూద్వీపస్య విస్తారః శతసాహస్రసంమితః స ఏవ ద్విగుణో బ్రహ్మన్ లక్షద్వీప ఉదాహృతః. జంబూద్వీపస్య విస్తారః శతసాహస్రసంమితః స ఏవ ద్విగుణో బ్రహ్మన్ లక్షద్వీప ఉదాహృతః. సప్తమేధాతిదే పుత్రాః లక్షద్వీపేశ్వరస్య వై జ్యేష్ఠः శాంతः యో నామ శిశిరస్తదనంతరం. సప్తమేధాతిదేః పుత్రాః లక్షద్వీపేశ్వరస్య వై జ్యేష్ఠः శాంతः యో నామ శిశిరస్తదనంతరం. సుఖోదయస్తథా ఆనందశివ క్షేమక ఏవ చ ధ్రువశ్చ సప్తమత్తేషాం లక్షద్వీపేశ్వరాహితే. పూర్వం శాంతహయం వర్షం శిశిరం సుఖదం తథా ఆనందం చ శివం చైవ క్షేమకం ధ్రువమేవ చ. పూర్వం శాంతహయం వర్షం శిశిరం సుఖదం తథా ఆనందం చ శివం చైవ క్షేమకం ధ్రువమేవ చ. మర్యాదాకారకాత్ తేషాం తథా అన్యే వర్షపర్వతాః సప్తైవ తేషాం నామాని శృణుష్వ ముని సప్తమ. మర్యాదాకారకాత్ తేషాం తథా అన్యే వర్షపర్వతాః సప్తైవ తేషాం నామాని శృణుష్వ ముని సప్తమ. గోమేధశ్చైవ చంద్రశ్చ నారదో దుందుభిస్తథా. గోమేధశ్చైవ చంద్రశ్చ నారదో దుందుభిస్తథా. సోమకः సుమనాశ్చైవ వైభ్రాజశ్చైవ సప్తమాః. వర్షాచలేషు రమ్యేషు సర్వేష్వేతేషు చానఘాః వసంతి దేవగంధర్వసహితాః సతతం ప్రజాః. వర్షాచలేషు రమ్యేషు సర్వేష్వేతేషు చానఘాః వసంతి దేవగంధర్వసహితాః సతతం ప్రజాః. తేషు పుణ్యా జనపదాచిరాచ్చ మ్రియతే జనాః నాధయో వ్యాధయో వాపి సర్వకాల సుఖం హి తత్. తేషు పుణ్యా జనపదాచిరాచ్చ మ్రియతే జనాః నాధయో వ్యాధయో వాపి సర్వకాల సుఖం హి తత్. తేషాం నద్యస్తు సప్తైవ వర్షాణాం చ సముద్రగాః నామస్తస్తాః ప్రవక్ష్యామి
నామతః తాః ప్రవక్ష్యామి శ్రుతాః పాపం హరంతి యాః అనుతప్తా సిఖీ చైవ విపాసా త్రిధివా క్లమా అమృతా సుకృతా చైవ సప్తైతా తత్ర నిమ్నగాః ఏతే శైలా తథా నద్యః ప్రధానాః కథితాః తవ క్షుద్రశైలా తథా నద్యః తత్ర సంతి సహస్రశః ఏతే శైలా తథా నద్యః ప్రధానాః కథితాః తవ క్షుద్రశైలా తథా నద్యః తత్ర సంతి సహస్రశః తాః పిబంతి సదా హృష్టా నదీ జనపదాత్తు తే అపసర్పిణీ న తేషాం వై న చైవ ఉత్సర్పిణీ ద్విజా నత్వేవాతి యుగావస్థా తేషు స్థానేషు సప్తసు త్రేతాయుగ సమకాలః సర్వదైవ మహామతే లక్షద్వీపాదిషు బ్రహ్మన్ శాకద్వీపాంతికేషు వై పంచవర్ష సహస్రాణి జనా జీవంత్యనామయాః లక్షద్వీపాదిషు బ్రహ్మన్ శాకద్వీపాంతికేషు వై పంచవర్ష సహస్రాణి జనా జీవంతి అనామయాః ధర్మాః పంచత్వథైతేషు వర్ణాశ్రమ విభాగజాః వర్ణాశ్చ తత్ర చత్వారः తాన్ నిబోధ వదామి తే ఆర్యకాః కురవశ్చైవ వివింశా భావినశ్చ తే విప్రక్షత్రియ వైశ్యాస్తే శూద్రాశ్చ ముని సప్తమా ఆర్యకాః కురవశ్చైవ వివింశా భావినశ్చ తే విప్రక్షత్రియ వైశ్యాస్తే శూద్రాశ్చ ముని సప్తమా జంబూవృక్ష ప్రమాణస్తు తన్మధ్యే సుమహాంతరుః లక్షస్తన్నామ సంజ్ఞోయం లక్షద్వీపో ద్విజోత్తమా జంబూవృక్ష ప్రమాణస్తు తన్మధ్యే సుమహాంతరుః లక్షస్తన్నామ సంజ్ఞో అయం లక్షద్వీపో ద్విజోత్తమా యుజ్యతే తత్ర భగవాన్ తైర్వర్ణైరార్యకాదిభిః యుజ్యతే తత్ర భగవాన్ తైః వర్ణైరార్యకాదిభిః సోమరూపీ జగత్స్రష్టా సర్వేశ్వరో హరిః లక్షద్వీప ప్రమాణేన లక్షద్వీప సమావృతః తథైవేక్షురసోదేన పరివేషానుకారిణా ఇత్యేవం తవ మైత్రేయ లక్షద్వీప ఉదాహృతః సంక్షేపేణ మయా భూయ శాల్మలం మే నిశామయ ఇత్యేవం తవ మైత్రేయ లక్షద్వీప ఉదాహృతః సంక్షేపేణ మయా భూయ శాల్మలం మే నిశామయ. శాల్మల ద్వీప వర్ణన అన్నమాట. శాల్మలస్యేశ్వరో వీరో వపుష్మాంత సుతాన్ శృణు. శాల్మలస్యేశ్వరో వీరో వపుష్మాంత సుతాన్ శృణు. తేషాంతు నామ సంజ్ఞాని సప్తవర్షాణి తాని వై. శ్వేతో వదహరితశ్చైవ జీమూతో రోహితస్తథా వైద్యుతో మానసశ్చైవ సుప్రభశ్చ మహామునే. శాల్మలేన సముద్రో వసౌ దీపేనేక్షురసోదకః విస్తారాదిగుణేనాథ సర్వతః సంవృతస్థితః. తత్రాపి పర్వతా సప్త విజ్ఞేయా రత్నయోనయః
वर्षां च व्यञ्जकायेतु तथा सप्त च निम्नगाः कुमुदश्चोन्नतश्चैव तृतीयश्च बलाहकः कुमुदश्च उन्नतश्चैव तृतीयश्च बलाहकः द्रोणो यत्र महौषध्यः स चतुर्थो महीधरः कंकस्तु पंचमः षष्ठो महिषः सप्तमः तथा ककुत्मान् पर्वतवरः सरिन्नामानि मे शृणु योनितोया वितृष्णा च योनिस्तोया वितृष्णा च चन्द्रामुक्ता विमोचनी निवृत्तिः सप्तमी तासां सुताता पापशान्तिदा श्वेतं च हरितं चैव वैद्युतं मानसं तथा जीमूतरोहिते चैव सुप्रभं चातिशोभनं सप्तैतानि तु वर्षाणि चातुर्वर्ण्ययुतानि वै शाल्मले ये तु वर्णाच्च वसन्त्येते महामुने कपिलाचारुणा पीता कृष्णाच्चैव पृथक् पृथक् ब्राह्मणाः क्षत्रिया वैश्या शूद्राश्चैव यजन्ति ते कपिलाचारुणा पीता कृष्णाश्चैव पृथक् पृथक् ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्चैव यजन्ति ते भगवन्तं न समस्तस्य विष्णुवात्मानमव्ययम् वायुभूतं मखैः श्रेष्ठैः यज्विनो यज्ञसंस्थितं देवानाम् अत्र सान्निध्यम् अतीव सुमनोहरे साल्मली सुमहान् वृक्षो नाम्ना निवृत्तिकारकः एष द्वीपः समुद्रेण सुरोदेन समावृतः विस्तारात् चाल्मलस्यैव समेन तु समन्ततः एष द्वीपः समुद्रेण सुरोदेन समावृतः विस्तारात् चाल्मलस्यैव समेन तु समन्ततः सुरोदक परिवृतः कुशद्वीपेन सर्वतः साल्मलस्य तु विस्तारात् द्विगुणेन समन्ततः कुशद्वीप वर्णन ज्योतिष्मन्तः कुशद्वीपे सप्तपुत्रा शृणुष्वतान् उद्भिदो वेणुमां चैव वैरथो लम्भनो धृतिः प्रभाकरो अध कपिलः तन्नाम्ना वर्षपद्धतिः तस्मिन् वसन्ति मनुजाः सह दैतेय दानवैः तथैव देव गन्धर्व यक्ष किं पुरुषादयः तस्मिन् वसन्ति मनुजाः सह दैतेय दानवैः तथैव देव गन्धर्व यच्च किं पुरुषादयः वर्णात् तत्रापि चत्वारो निजानुष्ठान तत्पराः दमिनः सुष्मिनः स्नेहमन्देहा च महामुने ब्राह्मणा क्षत्रिया वैश्या शूद्रा चानुक्रमोदिताः यथोक्त कर्म कर्तृत्वात् स्वाधिकारक्षयायते तत्रैव तं कुशद्वीपे ब्रह्मरूपं जनार्दनं यजन्तक्षपयन्त्युग्रमधिकारं फलप्रदम् यजन्तक्षपयन्त्युग्रमधिकारं फलप्रदम् विद्रुमो हेमशैलश्च दुतिमान् पुष्पवां तथा कुशेशयो हरिश्चैव सप्तमो मन्दराचलः वर्षाचला तु तत्रैते सप्तद्वीपे महामुने नद्यस्तु सप्ततासात्तु शृणु नामान्यनुक्रमात् भूतपापा शिवा चैव पवित्रा सम्मतिस्तथा विद्युदम्भामही चान्य सर्वपापहरातिमाः अन्याः सहस्रशस्तत्र क्षुद्रनद्यस्तदाचलाः नद्यस्तु सप्ततासान्तु शृणु नामान्यनुक्रमात् धूतपापा शिवा चैव पवित्रा सम्मतिस्तथा विद्युदम्भामही चान्य सर्वपापहरातिमाः
అన్యాః సహస్రశస్తత్ర క్షుద్రనద్యత్తదాచలాః కుశద్వీపే కుశస్తంభః సంజ్ఞయా దర్శ్యత స్మృతం తత్ప్రమాణేన సద్వీపో ఘృతోదేన సమావృతః ఘృతోదచ్చ సముద్రో వై క్రౌంచద్వీపేన సంవృతః క్రౌంచద్వీపో మహాభాగ శ్రూయతాం చాపరో కుశద్వీపస్య విస్తార ద్విగుణో యస్య పవిత్రోపగబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురీ పూరిత వక్రశూనములన్ పూజలొనర్చదన్ చిత్తగింపు మే తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి గురుతరమైన కార్యరస కుంభన కబ్బుర మంది ముష్కరుల్ సరసుల మాట్టి కొంచెం మ్యూట్ లో పెట్టుకోవా? శశాంక చంద్రిక కొంచెం మ్యూట్ లో పెట్టత్తా నీ ఫోను. కుశద్వీపస్య విస్తారాత్ ద్విగుణో యస్య విస్తరః క్రౌంచద్వీపే ద్యుతిమతః పుత్రా సప్త మహాత్మనః తన్నామాని చ వర్షాణి తేషాం చక్రే మహీపతి కుశలో మందగచ్చోష్ణః పీవరో అప్యంధకారః మునిచ్చ దుందుభుశ్చైవ సప్తైతే తస్సుతామునే కుశలో మందగచ్చ ఉష్ణః పీవరో అప్యంధకారకః మునిచ్చ దుందుభిశ్చైవ సప్తైతే తస్సుతామునే తత్రాపి దేవ గంధర్వ సేవితాసు మనోహరాః వర్షాచలా మహాబుద్ధే తేషాం నామాని మే శృణు క్రౌంచ వామనశ్చైవ తృతీయశ్చాంధకారకః చతుర్థో రత్నశైలశ్చ స్వాహినీ హయసన్నిభః దేవావృత్ పంచమశ్చాత్ర తథా అన్య పుండరీకవాన్ దుందుభిశ్చ మహాశైలో ద్విగుణాత్తే పరస్పరం దీపాద్వీపేషు ఏ శైలా యథా దీపేషు తే తథా వర్షే శ్వేతేషు రమ్యేషు తథా శైలవరేషు చ నివసంతి నిరాతంకాః సహదైవ గణై ప్రజాః వర్షే శ్వేతేషు రమ్యేషు తథా శైలవరేషు చ నివసంతి నిరాతంకాః సహదేవ గణై ప్రజాః పుష్కరాః పుష్కలాధన్యా తిష్యాఖ్యాచ్చ మహామునే పుష్కలాధన్యాతి శ్యాఖ్యాచ్చ మహామునే బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా చ అనుక్రమోదితా నదీ మైత్రేయ తే తత్ర యా పిబంతి శృణుష్వతాః సప్త ప్రధాన శతసత్తత్రాన్యా క్షుద్ర నిమ్నగాః గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రిర్మనోజవా శాంతిశ్చ పుండరీకా చ సప్తైతే వర్ష నిమ్నగాః గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రిర్మనోజవా శాంతిశ్చ పుండరీకా చ సప్తైతే వర్ష నిమ్నగాః తత్రాపి విష్ణుర్భగవాన్ పుష్కరాద్యైర్జనార్జనః యాగైరుద్రస్వరూపా చ యుజ్యతే యజ్ఞసన్నిధౌ తత్రాపి విష్ణుర్భగవాన్ పుష్కరాద్యైర్జనార్దనః యాగైః రుద్రస్వరూపా చ యుజ్యతే యజ్ఞసన్నిధౌ క్రౌంచద్వీప సముద్రేణ దధిమంధోదకేన చ ఆవృత సర్వతః క్రౌంచః ద్వీపతుల్యేన మానతః దధిమంధోదకశ్చాపి శాఖద్వీపేన సంవృతః క్రౌంచద్వీపస్య విస్తారాత్ ద్విగుణేన మహామునే శాఖద్వీపేశ్వరస్యాపి
भव्यस्य सुमहात्मनः सप्तैव तनया तेषां दधौ वर्षाणि सप्तशः जलदच्च कुमारच्च सुकुमारो मरीचकः कुसुमोदच्च मोदकिः सप्तमश्च महाद्रुमः तत्संज्ञान्येव तत्रापि सप्तवर्षाणि अनुक्रमात् तत्रापि पर्वता सप्त वर्षविच्छेदकारिणः तत्संज्ञान्येव तत्रापि सप्तवर्षाननुक्रमात् तत्रापि पर्वता सप्तवर्षविच्छेदकारिणः पूर्वतत्रोदयगिरि जालाधारत्तथा परः तथारैव तक्ष्यामः तथैवात्तगिरिर्द्विजा अम्बिके यत्तथा रम्य केसरी पर्वतोत्तमः साकत्तत्र महावृक्षः सिद्धगन्धर्वसेवितः यत् पत्र वात संस्पर्शात् आह्लादो जायते परः यत्र पत्र वात संस्पर्शात् आह्लादो जायते परः तत्र पुण्या जनपदाच्च दुर्वर्ण्य समन्विताः तत्र पुण्या जनपदाच्चातुर्वर्ण्य समन्विताः नद्यश्चात्र महापुण्याः सर्वपापभयापहा सुकुमारी कुमारी च नलिनी धेनुका च या इच्छुश्च वेणुका चैव गवस्ती सप्तमी तथा अन्यात्वयुतस्यस्त्रक्षुद्रः नद्यो महामुने अन्यात्वयुतस्य अयुतस्यस्तत्र क्षुद्रनद्यो महामुने महीधरा तथा सन्ति शतसोऽवदसहस्रशः ताः पिबन्ति मुदा युक्ता जलदादिषु एतिताः वर्षेषु ते जनपदाः स्वर्गादभ्येत्य मेदिनीं धर्मः निर्णते स्वस्ति न संघर्ष परस्परं मर्यादा व्युत्क्रमो नाति तेषु देशेषु सप्तसु मृगाच्च मागधाच्चैव मानसा मन्दगा तथा वंगा ब्राह्मण भूयिष्ठा मागधा क्षत्रिया तथा वैश्यास्तु मानसा तेषां शूद्रा तेषां तु मन्दगाः वंगा ब्राह्मण भूयिष्ठा मागधा क्षत्रिया तथा वैश्यास्तु मानसा तेषां शूद्रा तेषां तु मन्दगाः शाकद्वीपे तु तैर्विष्णुः सूर्यरूपधरो मुने यथोक्तैर्युज्यते सम्यक् कर्मभिर्नियतात्मभिः शाकद्वीपस्तु मैत्रेय क्षीरोदेन समावृतः शाकद्वीपप्रमाणेन वलयेनैव वेष्टितः क्षीराब्धिः सर्वतो ब्रह्मन् पुष्कराख्येन वेष्टितः द्वीपेन शाकद्वीपात्तु विगुणेन समन्ततः पुष्करद्वीपवर्णन पुष्करे सवनस्यापि महावीरो अभवत्सुतः दातकीश्च तयोस्तत्र 2 वर्षे नाम चिह्निते पुष्करे सवनस्यापि महावीरो अभवत्सुतः दातकीश्च तयोस्तत्र 2 वर्षे नाम चिह्निते महावीरं तथैवान्यं धातकी खण्डसंज्ञितम् एकच्चात्र महाभाग प्रख्यातो वर्षपर्वतः मानसोत्तरसंज्ञो वै मध्यतो वलयाकृतिः योजनानां सहस्राणि ऊर्ध्वं 50 दुच्छ्रितः तावदेव च विस्तीर्णः सर्वता परिमण्डलः पुष्करद्वीपवलयं मध्ये न विभजन्निव तितो वसौ तेन विच्छिन्नं जातं तद्वर्षकद्वयं वलयाकारमेकैकं तयोर्वर्षं तथा गिरिः
दशवर्षसहस्राणि तत्र जीवन्ति मानवाः निरामया विशोकाच्च रागद्वेषादिवर्जिताः दशवर्षसहस्राणि तत्र जीवन्ति मानवाः निरामया विशोकाच्च रागद्वेषादिवर्जिताः अधमोत्तमौनतेष्वास्तां नवध्यवदकौ द्विजा नेर्ष्यासूया भयं द्वेषो दोषो लोभादिको न च अधमोत्तमौनतेष्वास्तां नवध्यवदकौ द्विजा नेर्ष्यासूया भयं द्वेषो दोषो लोभादिको न च महावीरं बहिर्वर्षं धातकी खण्डमन्ततः मानसोत्तरशैलस्य देवदैत्यादिसेवितं सत्यानृतेन तत्र तास्तां द्वीपे पुष्करसंज्ञिते सत्यानृतेन तत्रास्तां द्वीपे पुष्करसंज्ञिते न तत्र नद्यशैलावा द्वीपे वर्षदयाद्वयान्विते तुल्यवेषास्तु मनुजा देवा तत्रैकरूपिणः वर्णाश्रमाचारहीनं धर्माचरणवर्जितं त्रयी वार्ता दण्डनीति शुश्रूषारहितं च तत् वर्षद्वयं तु मैत्रेय भौमस्वर्गोऽयमुत्तमः सर्वस्य सुखदः कालो जरारोगादिवर्जितः धातकी खण्डसंज्ञे अथ महावीरे च वै मुने सर्वस्य सुखदः कालो जरा सर्वस्य सुखदः कालो जरारोगादिवर्जितः धातकी खण्डसंज्ञे अथ महावीरे च वै मुने न्यग्रोध पुष्करद्वीपे ब्रह्मणस्थानमुत्तमं तस्मिन् निवसति ब्रह्मा पूज्यमानः सुरासुरैः स्वादुदकेनोदधिना पुष्करपरिवेष्टितः समेन पुष्करस्यैव विस्तारान् मण्डलं तथा एवं द्वीपा समुद्रै च सप्त सप्तभिरावृताः स्वादुदकेन उदधिना पुष्करपरिवेष्टितः समेन पुष्करस्यैव विस्तारान् मण्डलं तथा एवं द्वीपाः समुद्रै च सप्त सप्तभिरावृताः द्वीपश्चैव समुद्रश्च समानौ द्विगुणौ परौ पयांसि सर्वदा सर्वसमुद्रेषु समानि वै न्यूनानि अतिरिक्तता तेषां कदाचिन्नैव जायते स्थालीस्तमग्निसंयोगा दुध्रेकी सलिलं यथा तथेन्दुवृद्धौ सलिलमम्भोदौ मुनिसप्तमा न न्यूना नातिरिक्ताच्च न न्यूना नातिरिक्ताच्च वर्धन्त्यापो ह्रसन्ति च उदयात्तमयेष्विन्दोः पक्षयोः शुक्लकृष्णयोः दशोत्तराणि पञ्चैव अङ्गुलानां शतानि वै अपां वृद्धिक्षयौ दृष्टौ समुद्राणां महामुने भोजनं पुष्करद्वीपे तत्र स्वयमुपस्थितं षड्रसं भुञ्जते विप्रा प्रजा सर्वा सदैव हि स्वादूदकस्य परितो दृश्यते लोकसंस्थितिः द्विगुणा काञ्चनी भूमिः
సర్వజంతు వివర్జిత స్వాదూదకచ్చ వరితో దృశ్యతే లోక సంస్థితి ద్విగుణా కాంచనీ భూమి సర్వజంతు వివర్జిత లోకా లోకా తతశైలో యోజనాయుత విస్తృత ఉత్రయేణాపి తావంతి సహస్రాణ్యచలో హి సహ తతస్తమస్తమావృత్య తం శైలం సర్వతత్తితం తతస్తమస్తమావృత్య తం శైలం సర్వతత్తితం తమశ్చాండకటాహేన సమంతాత్ పరివేష్టితం 50 కోటి విస్తార 50 కోటి విస్తార శ్రేయముర్వీ మహామునే నహైవాండకటాహేన సద్వీపాబ్ధి మహీధరా శ్రేయం ధాత్రీ విధాత్రీ చ సర్వభూత గుణాధికా ఆధారభూతా సర్వేషాం మైత్రేయ జగతామితి శ్రేయం ధాత్రీ విధాత్రీ చ సర్వభూత గుణాధికా ఆధారభూతా సర్వేషాం మైత్రేయ జగతామితి శ్రీ విష్ణు పురాణే ద్వితీయాంశే లక్షాదిదీపవర్ణనం నామ చతుర్థోధ్యాయ సమాప్తః. కాబట్టి ఇది 4వ అధ్యాయం అన్నమాట. దీంట్లో జంబూ ద్వీపం తర్వాత మిగిలిన ద్వీపాల గురించి కూడా చక్కటి వర్ణనలు ఇవ్వబడింది అనమాట. అంటే ఆ ద్వీపంలో ఉండేటువంటి పర్వతములు, వాటి సంఖ్య, అదే కాకుండా పర్వతాన్ని ప్రవహించేటువంటి నదీ నదములు, అక్కడ ఉండేటువంటి జన సంచారం ఎటువంటిది, వారు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతి ద్వీపానికి కూడా అంటే ఏదో మూసపోసినట్లు ఒకేలా కాకుండా ఏ ద్వీపానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు వాటి గురించి చాలా విస్తారంగా వివరించబడింది అనమాట. అంటే ఏదో ఒకే చిన్న చిన్న పాయింట్స్ అని కాదు, చాలా విస్తారం. అక్కడ జంతువులు ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి అక్కడ అంటే ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. మనం కూడా ఇండియాలో ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి జనులు కానీ లేదు ఆచార వ్యవహారాలు కానీ, తర్వాత మన ఆహార నియమాలు, వాతావరణం అన్నీ కూడా వేరుగా ఉంటుందన్నమాట. అదే మీరు నెమ్మదిగా అలా పక్క దేశాలకు వెళ్ళాలనుకోండి, అక్కడ వేరుగా ఉంటుంది. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా ఏ ఏ దేశానికి సంబంధించిన విధంగా ఆ విధంగా చెప్పడము, అదేవిధంగా ఇక్కడ ద్వీపముల గురించి కూడా ఏ ద్వీపానికి ఏమిటి అనేటువంటి ఆ పేరు ఎలా వచ్చింది, జంబూ ద్వీపం అనే పేరు ఎలా వచ్చింది చదువుకున్నాం. అదేవిధంగా మిగిలిన ద్వీపాలు కూడా ఆయా పేర్లు ఎలా వచ్చింది, నామదేవం అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరంగా చెప్పబడింది అన్నమాట దీంట్లో. కాబట్టి మనం ఒక్కో శ్లోకానికి కూడా ప్రతిపదార్థము తర్వాత వ్యాఖ్యానం కూడా చదువుకుందాం. శారోదేన యథా ద్వీపో జంబూ సంజ్ఞో అభివేష్టితః సంవేష్టార ముదదిం లక్షద్వీపస్తథా స్థితః. ఇంతకుముందు మనం ఈ జంబూ ద్వీపాన్ని చుట్టూ వారి కొన్ని లక్ష యోజనాల విస్తీర్ణంతో లవణ సముద్రం వలయాకారంలో ఉంది అని పరాశరుడు వివరించాడనేటువంటి విషయాన్ని మనం ద్వితీయ అంశంలో చివరి శ్లోకంగా చదువుతున్నాం. అంతకుముందు నవవర్షంతు మైత్రేయ జంబూద్వీపమిదమ్మయ లక్షయోజన విస్తారం సంక్షేపాత్ కథితం తవా. మైత్రేయ 9 వర్షాలు 1,00,000 యోజన విస్తారం కల ఈ జంబూద్వీపాన్ని గురించి నీకు సంక్షిప్తంగా వివరించబడింది. ఆ జంబూద్వీపము చుట్టువారి కొన్ని 1,00,000 యోజన విస్తీర్ణంతో లవణ సముద్రం వలయాకారంలో ఉంది. మైత్రేయ